ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా గద్ది ముందట జనంబు లారబ్రోకుడి. యెహోవా గద్ది ముందట జనంబు లారబ్రోకుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగతాయే సృజింప జంపగతాయే స్వశక్తి చేతనాయాని మమున్ సృజించె మట్టిచే స్వశక్తి చేతనాయాని మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా దపంగా మళ్ళీ చేచేను దపంగా మళ్ళీ చేచేను. దేవాతి దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రం. అమూల్యమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రం. మా పస్కా బలి పశువుగా వధింపబడిన వాడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడితురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రోమిలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. దేవాతి దేవుడు నేటి దినాన్న తన అమూల్యమైన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఆదాము చేసినటువంటి ఆది మానవుడైన ఆదాము చేసినటువంటి పాపం వల్ల మనందరము కూడా పాపులుగా ఎలాగూ చేయబడితేమో అలాగే యేసు ప్రభు వారి యొక్క విధేయత వలన అలాగే ఒకని విధేయత అని ఇక్కడ నొక్కి చెప్పడము జరిగినది వాక్యమందు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నిజమే ప్రభువా! నీ యొక్క విధేయత వలన మేమందరము నీతిమంతుడైన దేవుణ్ణి మరి తండ్రిగా కలిగి ఉన్నాము కనుక మా పాపములన్నీ క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. కనుక ప్రభువా నీతిమంతుడైన నిన్ను విశ్వాసముతోనూ ఆరాధించి పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించి మాకు కూడా పాప విముక్తిని కలుగజేసి నీతిమంతులుగా తీర్చిదిద్దుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. నీతిమంతుడా, సత్యవంతుడా, సర్వేశ్వర మీ గణనామానికి వందనములు. ప్రభువా నీ యొక్క విధేయత వలన మాకు విడుదలను కలిగించిన తండ్రి, విడుదలను పొందుకున్న మేము మరలా పాపం వైపు తిరగకుండా నిన్ను ఆనుకుని జీవించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.